రాష్ట్రంలో నేడు 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిస్తే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకర్పేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు పిడుగులతో పాటు మృతి చెందారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా అందిస్తారు. మానస్, సంజన, మనం చూసినట్టయితే కొద్ది రోజులుగా అడపదడప వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రానికి పలకరిస్తూ ఉన్నాయి. కాకపోతే భారీ స్థాయిలో వర్షాలు అయితే పడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గత వారంలోనే, అంటే జూన్ మొదటి వారంలోనే వాతావరణ శాఖ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. జనరల్ గా జూన్ 2వ వారంలో వచ్చే అల్పవ్యయం కావచ్చు, వర్షాలు కావచ్చు, అది ఒక వారం ముందే తెలుగు రాష్ట్రాలను పలకరిస్తాయని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ గతంలోనే హెచ్చరించింది. కాకపోతే వాళ్ళు హెచ్చరించినప్పుడు పడ్డ వర్షాలు ఏవి కూడా అంటే భారీ స్థాయిలో పడలేదని చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇన్ఫర్మేషన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేడు మరియు రేపు ఈ 2 రోజుల్లో, అంటే రానున్న 24 గంటల్లో మరియు 44 గంటల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా 16 జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే మిగతా జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నార్త్ తెలంగాణ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నార్త్ లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉంటాయి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే ముఖ్యంగా మన హైదరాబాద్ లో కూడా ఒక మోస్తారు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ ఒక మోస్తారు వర్షం అయితే హైదరాబాద్ లో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కాస్త, అంటే లోతట్టు ప్రాంతాల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేస్తుంది. అయితే ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ విషయానికి వస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా గత 2 రోజులుగా దగ్గర 534 సెల్స్ ని రెడీ చేసింది. అటు మొబైల్ సెల్స్ కావచ్చు, ఇటు డ్రైనేజ్ క్లీనింగ్ సెల్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ బృందాలు, అదేవిధంగా అనేక టిఆర్ఎస్ బృందాలు, వీటన్నిటినీ కూడా జిహెచ్ఎంసీ ఆల్రెడీ అప్రమత్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటిని సిఎస్ తో కలిసి సమీక్షించారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అయితే వీటిపై ఏ మేరకు, అంటే వాతావరణ శాఖ ఇచ్చిన ఈ ప్రకటనలు ఏ మేరకు వర్షాలు కురుస్తాయనేది మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.